తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో విపక్ష పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను బెదిరించడం, అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని మంత్రుల్ని బెదిరించడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నారు. మొన్నటి వరకు అక్కడక్కడ మీటింగులకి వివిధ ప్రాంతాలకు పోయినప్పుడు అధికారులను కూడా మీ అంతు చూస్తా వచ్చేది నేనే, సప్త సముద్రాల అవతల ఉన్న పట్టుకొస్తాను అనేటువంటి డైలాగులు చెప్పాడు. తాజాగా ప్రభుత్వం పీపీపీ విధానంలో కాలేజీలు మెడికల్ కాలేజీ ఇస్తుంటే ఆ కాంట్రాక్టర్లను తీసుకునే కాంట్రాక్టర్ని 2 నెలల్లో జైలుకి పంపిస్తాం, మేము అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. అది విపక్ష పార్టీని బెదిరించడమే కాక సొంత పార్టీ నేతలను కూడా బెదిరించేటువంటి పరిస్థితి మనకు వినిపిస్తుంది. దీని మీద విశ్లేషించడానికి మధు మనతో ఉన్నారు. చెప్పండి మధు, ఏమిటి జగన్మోహన్ రెడ్డి నైజం? జగన్మోహన్ రెడ్డి యొక్క నైజము ఏకగవాక్ష విధానం. ఇదైతే చెప్పగలను. అన్నీ తానై తన కోసమే తప్ప ప్రజల కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు అతను పాకులాడేది. తనకి రాజ్యాధికారం అవసరమై ఉండేది తన యొక్క ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికే తప్ప రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం కానే కాదు. తన యొక్క ఆర్ద్రత అంతా కూడా కేవలం తన రక్షణ కోసమే తప్ప ప్రజల కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు. సరే, మెడికల్ కాలేజీలు ఉన్నాయి రాష్ట్రంలో. 17 మెడికల్ కాలేజీలు నేను తెచ్చాను అని అంటున్నాడు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? నువ్వు తెస్తే నువ్వు కన్స్ట్రక్షన్ చేసి జాతికి అంకితం ఇవ్వాలి కదా. అంటే మెడికల్ కాలేజీలు ఊరక పేపర్ మీద ఉంటే సరిపోతాయా? అందువల్ల ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలనేది అతని యొక్క వాదన. కూటమి ప్రభుత్వం ఏంటంటే మేము పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తాము, మంచి సేవలు అందిస్తామని ప్రభుత్వ వాదన. అది కేంద్ర విధానమే కదా. కేంద్ర విధానమైన రాష్ట్ర విధానం ఏదైనా కూడా కేంద్రం ఒక చట్టం తయారు చేస్తే రాష్ట్రాలు కూడా దాన్ని ఆమోదించాలా. ఇది మన ఫెడరల్ సిస్టంలో ఉండేటటువంటి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. రాష్ట్రం దాన్ని ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అది రాష్ట్ర విజ్ఞత మీద ఉంటుంది. అతని ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్లో ఉండాలనేది అతని విధానం. కూటమి విధానం ఏంటంటే పీపీపీ మోడల్లో ఉంటే సమగ్రంగా నడుస్తుంది అనేటటువంటి వీళ్ళ విధానము. కాబట్టి అతను చెప్పడంలో తప్పు లేదు. ప్రభుత్వాధీనంలోనే హాస్పిటల్లో ఉంచండి అని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము అధికారంలోకి వస్తే పనిచేసే వాళ్ళని మేము బెదిరిస్తాం అని అంటే, ఆ తీసుకున్న వాళ్ళని మేము జైలుకి పంపిస్తామంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకొకరు పనిచేయరు సార్. ఇప్పుడు కాంట్రాక్టర్లో ఒక వర్క్ చేశారు, మీరు తీసుకున్న వాళ్ళందరినీ కాంట్రాక్ట్ పనిచేసిన వాళ్ళందరినీ మేము అధికారంలోకి వస్తే జైల్లోకి పంపిస్తామని అంటే ఎవరు వచ్చి టెండర్ వేస్తారు సార్? ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? బ్లాక్ మెయిలింగ్ చేసినట్టు అవుతుంది అన్నమాట. కాబట్టి ఏదో ఒకదానికి కట్టుబడి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పీపీపీ మోడల్ని మేము ఒప్పుకోవడం లేదు, ఇది ప్రజా ఆమోదం కాదు అని చెప్పి నిరూపించగలగాలంటే ఏం చేయాలంటే ఆయన దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ కాన్సెప్ట్ మీద రిజైన్ చేసి ప్రజల్లోకి వెళ్ళండి. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అన్నటువంటి దాని మీద కానీ రెఫరెండంగా కానీ రాగలిగితే ప్రజల తీర్మానం అనేది తీర్పు ఎలా ఉంటుందో చూడండి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో వాళ్ళ తిరుపతి ఎంపీ మెంబరు ఈ విధానాన్ని ఆమోదించి సంతకం చేశాడు ఆ పార్లమెంటరీ కమిటీలో. ఆయన వాళ్ళు ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారో, గల్లీలో ఒక మాట మాట్లాడతారో, ఇది వాస్తవం సార్. ఇది అందువల్ల ఏంటంటే ఢిల్లీలో మాట్లాడే మాటలు, ఇక్కడ మాట్లాడే మాటలు మీరు బాగా చూడండి. కూటమి ప్రభుత్వంలో ఒక తెలుగుదేశం పార్టీని, జనసేనని విమర్శిస్తారే తప్ప భారతీయ జనతా పార్టీని ఒక్క మాట కూడా అన్నారు. మొన్న వాళ్ళ ఎంపీలు కూడా నిర్మలా సీతారామన్ కలిసినప్పుడు కూడా ఆమె చెప్పింది పీపీపీ అంటే ఏంటి మీకు తెలుసు కదా, ఎందుకు రాజకీయం చేస్తున్నారంటే మాట్లాడకుండా వచ్చారు వీళ్ళు. ఢిల్లీలో పిల్లులు సార్, ఈడ గల్లీలో ఏమో గ్రామ సింహాలు, ఢిల్లీలో ఏమో పిల్లి, గల్లీల్లోకి వచ్చేళ్ళకి గ్రామ సింహాల. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది సార్. ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మాలాంటి వాళ్ళని చెప్తుండేది, 175 మంది ఎమ్మెల్యేలని శాసనసభ ఆమోదం తీసుకొని చెయ్యండి. ఏ పనైనా శాసనసభలో చర్చకి పెట్టి మీ విధానాన్ని చర్చించి శాసనసభ తీర్మానం తర్వాత క్యాబినెట్ తీర్మానం చేసుకుని అమలు చేసేదానికంటే శాసనసభని కాల్పర్ చేసి శాసనసభ ఆమోదం పొంది తద్వారా ప్రజలకు కూడా సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి ప్రజలను కూడా కోరటంలో తప్పులేదు సార్. ఎందుకంటే
ప్రజలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా 5 సంవత్సరాల కన్నా మాట మర్చిపోకూడదు అన్నమాట ఎవరైనా. అది కరెక్టే, ప్రభుత్వం ఆమోదం పొందాలి, చేయాలి. కానీ ఈ బెదిరింపులు ఏంటి? ఇప్పుడు బెదిరిస్తున్నప్పుడు దీని మీద చర్య ఎవరు తీసుకోవాలి సార్? ఇది బెదిరిస్తున్నప్పుడు చర్య ఎవరు తీసుకోవాలా? ప్రభుత్వం తీసుకోవాలా? ఆ విధంగా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? లేదు కనీసం ఇలా ప్రతిపక్ష నాయకుడు ఇలా వచ్చే వాళ్ళని బెదిరిస్తున్నాడు, న్యాయ సమీక్షకి అడగండి. చీఫ్ జస్టిస్ ఉంటాడు కదా, రాష్ట్రానికి సంబంధించిన దేశానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఉంటారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయాలని ప్రతిపక్ష నాయకుడిగా ఉండబడినటువంటి వ్యక్తి ఇలా బెదిరిస్తున్నాడు, దీని మీద ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పి అడ్వకేట్ జనరల్ ఉంటాడు కదా, అడ్వకేట్ జనరల్ ద్వారా ఒక మూవ్ చేయండి. రాష్ట్ర అత్యున్నతమైన జడ్జి గారు ఏం సమాధానం చెప్తారో మూవ్ చేయండి, ఒక పత్రాన్ని మూవ్ చేయండి. ఇలా ప్రభుత్వ నిర్ణయాలని బహిరంగంగా ఎవరైనా తీసుకుంటే మేము అధికారంలోకి వస్తే జైల్లోకి పంపిస్తామంటారు. దీని మీద రాజ్యాంగం ఏం చెప్తుంది, న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది? న్యాయ సమీక్ష కోరండి. ఎందుకు కోరటం లేదు? ఇంకొక మాట చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో చాలా కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు స్పీకరు కాకుండా డిప్యూటీ స్పీకర్గా ఉన్న RRR కేసులో అతని మీద 307 ఉంది. ఎందుకు ఇంతవరకు నోటీస్ ఇచ్చి విచారణకు పిలవలేదు? ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? అంటే అదే సామాన్యుడిని అయితే ఇంతసేపు ఊరుకుంటారా? సామాన్యుడిని అయితే ఊరుకుంటారు సార్. ఒక గడ్డపార దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లో తుక్కు రేగొట్టేవాళ్ళు కదా, ఇప్పుడు అతని మీద చాలా కేసులు నమోదై ఉన్నాయి. ఆ కేసుల మీద కనీసం విచారణకు కూడా పిలవటం లేదు కూటమి ప్రభుత్వం. విచారణ పిలిస్తే ప్రభుత్వానికి ఇబ్బందా? ఎందుకు అర్థం కావటం లేదు సార్. అందరిని పిలుస్తున్నారు కదా పోలీసు వాళ్ళు. ఇప్పుడు రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలా, నీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత 307 ఇంతవరకు విచారణకి ఎందుకు పిలవలేదు అంటే అతను చూసి మీరు భయపడతారని అర్థం కదా. అందుకే అతను బెదిరిస్తున్నాడు. ఖచ్చితంగా బెదిరిస్తున్నారు. అంటే వాళ్ళకి భయం లేదు, మీకు బాధ్యత లేదు. అతనికి భయం లేదు, వీళ్ళకి బాధ్యత లేదు. ఒక ఎఫ్ఐఆర్ అయినప్పుడు, రూల్ ఆఫ్ లా అన్నప్పుడు, చట్టం ముందు అందరు సమానమే అన్నప్పుడు మీరెందుకు కనీసం విచారణకు కూడా ఎందుకు పిలవలేకపోతున్నారు? అందువల్ల నేను అంటుండేది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ఇంక ముఖ్యమంత్రి కాడు. దయచేసి విఘ్నులు, మేధావి వర్గం అందరూ కూడా 40% మాకు ఓట్లు వచ్చుండే కదా, మేము మళ్ళీ వస్తాం కదా అనేది భ్రమ. మరి వాళ్ళ పార్టీ వాళ్ళని ఆడ పోటీ చేయి, ఏడ పోటీ చేయని హెచ్చరిస్తున్నాడని సమాచారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా అతను ఏమనుకుంటున్నారు, నేను లేకపోతే మీరు ఎవరు లేరు, నన్ను చూసి ఓట్లు వేస్తారు కానీ మీ మొఖాలు చూసి ఎవరు ఓట్లేరు. అది ఒక పార్టీ విధానంగా సార్. అన్నీ తానే, గెలుపు ఓటమికంతా నాదే బాధ్యత. కాబట్టి నన్ను చూసి ఓట్లు వేస్తారు కానీ మీ మొఖాలు చూసి ఎవరు ఓట్లేరు. నేను ఆడ సీట్లు ఇస్తే ఆడ పోటీ చేయాలనుకుంటారు. ఇప్పుడు అంత ఎందుకు సార్, ఆమె పేరు ఏదో ఉందో, ఒక ఆమె చిలకలూరుపేటలో పోటీ చేసింది. రెండోది ఆమె మన విజయవాడ వచ్చింది, గుంటూరు వచ్చింది రజని, ఆమె విడుదల రజని. అప్పుడేమన్నది, నేను హైటెక్ సిటీలో మీరు నాటిన మొక్కసారి అన్నది చంద్రబాబు నాయనే అన్నది. తర్వాత ఆడికి పోయి జగనన్న అన్నది. ఇప్పుడు రేపల్లి బొమ్మంటుండు, నేను పోను అంటుంది ఆమె. ఆయన బట్టలన్నీ దించేసుకున్నాడు. ఆయన పేరు ఏం పేరు, అవినాష్, దేవినేని అవినాష్. బాబు ఆడి నుంచి తప్పుకొని నువ్వు విజయవాడ పార్లమెంటరీకి పోటీ చేయాలి బంగారుకొండ, నువ్వు ఉంటే ఉండి పోతే పో, నువ్వు ఉండనంటే నేను ఇంకొకరిని పెట్టుకుంటాను అంటుండు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కింద ఆయన చెప్పింది చేయాలి కానీ వీళ్ళకి ఊరికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఇంకో పెద్ద బర్నింగ్ విషయం చెప్తా సార్, కొడాలి నానిని కూడా గుడివాడ వదిలిపెట్టి పో అంటున్నాడు. నేను ఏరియా చూసుకొని నేను ఆల్టర్నేట్ చూసుకుంటాను అంటుండు కొడాలి నానిని కూడా. బొమ్మ లేకుండా పొగబెట్టమా? లేదు సార్, అతను చెప్పింది చేయాలి, లేకపోతే వెళ్ళిపోండి అంటున్నాడు. నన్ను చూసి ఓట్లు వేస్తారు కానీ మిమ్మల్ని చూసి ఎవడు ఓట్లేరు, నా పార్టీ నా ఇష్టం అనేది. ఇప్పుడు నేను ఒకటి అంటాను సార్, అందరిని బొమ్మంటారు కదా, నువ్వు పులివెందలు దాటి పక్క జిల్లాలో పోటీ చేయి, గుంటూరు జిల్లాలోనే ఉండవు కదా, నీ నివాసం గుంటూరులో నీ ఇష్టం వచ్చిన జనరల్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయి, తాడేపల్లి ఏదో ఒకటి పోటీ చేయి సార్. తాడేపల్లి గుంటూరు జిల్లాలోనే ఉండవు. నువ్వు మాచర్లలో పోటీ చేయి, లేదంటే నరసరావుపేటలో పోటీ చేయి, సత్తునపల్లిలో పోటీ చేయి. లోకేష్ చేసినట్టు బయటకు వచ్చి పోటీ చేయి. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయిండు, మళ్ళీ గెలిచాడు. నువ్వు వచ్చి పోటీ చేయి. లేదు విశాఖపట్నం రాజధాని తరలించాలని చూసినావు కదా, విశాఖపట్నంలో నీ ఇష్టం వచ్చిన నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసి చూడు, అప్పుడు తెలుసదు కదా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళేమో కిందన్న నాయకులేమో నువ్వు చెప్పిన నియోజకవర్గానికల్లా పోవాలా, నువ్వు పులివెందలు దాటి బయట పోటీ చేయవా. అందువల్ల ఏంటంటే నాయకుడు ముందుండాల. నేను మారుతున్నాను, మీరు కూడా మారండి, కాబట్టి నేను నియోజకవర్గం మార్చుకుంటాను, కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ నా ఇష్టం వచ్చిన కాడ నేను పోటీ చేస్తాను,
లేదంటే విశాఖపట్నంలో నేను కూడా పోటీ చేస్తాను, పులివెందలు నేను వదిలేస్తున్నాను, నేను రాష్ట్రంలో ఏడైనా పోటీ చేసి నేను గెలవగలను, వాళ్ళని మార్చేటప్పుడు నువ్వు ఎందుకు మారవు? అందువల్ల ఏంటంటే నాయకుడు సైన్యాన్ని నడిపించేటటువంటి సైనికుడు ఎలా ఉండాలంటే ముందు నువ్వు ఉండాలి. అందువల్ల వాళ్ళని అటు మార్చి వాళ్ళ రాజకీయ జీవితం సమాధి కట్టుకోవటమే తప్ప ఇంకేమన్నా ఉంటుంది సార్? ఉండదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు జంపింగ్ జపాన్లు కూడా ఎక్కువైపోయారు సార్. ఏడున్నోళ్ళు రేపు ఉంటారని నమ్మకం లేదు. అందువల్ల ఏంటంటే రాజకీయ నాయకులన్నీ కూడా ఓసరవల్లి, రాజకీయ పార్టీలు అన్నీయే కదా సార్, జగనేనే కాదు అన్ని పార్టీలు ఓసరవల్లిలాగా రంగులు మార్చుకుంటున్నాయి. ఎలా మార్చుకుంటే ఏడున్నాడు ఓడినా గెలిచినా పార్టీలో ఉండటం లేదు. ఈ సెపాలజిస్టులు సర్వే రిపోర్ట్లు చూసుకొని తెల్లారాలకల్లా జంప్ అవుతారు. ఒక ఆయన అయితే మా నెల్లూరు జిల్లాలో ఆడ బిల్లు పడిందో లేదో టవల్ ఇచ్చి పక్కన పారేసి జంప్ అయిపోయిండు. ఏమైంది? 5 ఏళ్ళు తిరిగి వచ్చేళ్ళకే అడ్రస్ లేకుండా పోయిండు. అందువల్ల ఏంటంటే పేటల మీద పెళ్లి కొడుకు లేచిపోయిండు అని అంటారు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు సార్, ఆయన కూడా మారిపోయిండు. ఎలక్షన్ తర్వాత మారిపోయిండు, రాజ్యసభ మెంబర్ అయ్యిండు, మళ్ళీ జంప్ అయ్యి మళ్ళీ రాజ్యసభ మెంబర్ అయ్యిండు. చూడండి సార్, అధికారం కోసం ఏ గాలికి ఆ చాప చుట్టే రకాలు ఎక్కువైపోయారు రాజకీయాల్లో. ఒక్కటే డిసైడ్ అయిపోయినాయి సార్, అందులో పార్టీలు అన్నీ కూడా ధనం ఉంటే మన కాడికి అన్ని రాజకీయ పార్టీలు బీఫామ్ ఎత్తుకొని వచ్చి బీఫామ్ ఇస్తాయి. కాబట్టి డబ్బులు సంపాదించుకునే పనిలో రాజకీయ నాయకులు పడిపోయారని నేను కరాఖండిగా చెప్పగలను సార్. డబ్బులుంటే ఎవరైనా మనకు బీఫామ్ ఇస్తారు, డబ్బులు లేకపోతే మనకు బీఫామ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి డబ్బే ప్రామాణికంగా చూసుకుంటున్నారు సార్. ధనమే మూలం. ఓకే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూద్దాం. ప్రజలు మరోసారి వచ్చే ఎన్నికల్లో ఏం తీర్పిస్తారో.